सदस्य अदे రండి అదే ఇంకో జనగా తీరియా కూడా అందరూ ఇంకా भारत माता की भारत माता की ఇన్ఛార్జిగా వచ్చిన డాక్టర్ శ్రవంతి రెడ్డి గారిని సన్మానించుకుందాం. భారతీయ జనతా పార్టీ జగిత్యాల మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మమతా గారు, గౌరవనీయులు రాష్ట్ర వారు నిజామాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, ప్రస్తుతం ఎక్స్ ఫ్లోర్ లీడర్. 1901లో జన్మించారు. ఆయన చదువులోనే కాకుండా ప్రజాసేవలో ఒక నియమ నిబద్ధతతో కలిగిన ప్రజలకి మంచి చేసే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు. తనకి మన ప్రజల పట్ల ఎంత విశ్వాసంతో మన దేశాన్ని ఒక యూనిటీగా తీసుకురావాలనే ఉద్దేశంతో జమ్మూ కాశ్మీర్ని మన భారతదేశంలో విలీనం చేయడం కోసము తన ఒంటరిగా, నాకు పాస్పోర్ట్ లేకుండా నేను కాలి నడకతో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాను. ఆ వెళ్ళిన క్షణాన్ని ఆయన పద్ధతిగా కాకుండా పాస్పోర్ట్ లేకుండా వచ్చారని ఆయన అరెస్ట్ చేసి జైల్లో వేసేది. ఆ కాలంలో ఆయన ఎలా మరణించారో కూడా ఇప్పటి వరకు ఎవరికి తెలియకుండా ఉండిపోయింది. ఈ మధ్యలో బాధపడేవాళ్ళు అందరూ చేతులు పెట్టాలి. ఏడ్చేటోళ్ళు పొలం ఉన్నారా? చేతులు ఉన్నావా? అందరూ నడవటోళ్ళేనా? ఎవ్వరు ఏడ్చుకోలేరు కదా, బాధపడే వాళ్ళు లేరు కదా, అందరూ సంతోషంగానే ఉన్నారు కదా, అందరూ సంతోషమేనా? ఒక్కసారి నవ్వుంది. అరకలు పట్టి దున్నినానే, ఆలు మర్చిపోయినానే, బడికి పోతనని స్నానం చేసి బట్టలేసుకుంటే, పదికి పోకుంటే పూట గడవదని మా అయ్య కొట్టిండే, పలకలు విసిరి వేసినాడే, బలపం నలిపి వేసినాడే, చిన్నారి చిన్ని హృదయం ముక్కలు ముక్కలు చేసిందే. ఈ విషయం నేను వాడిన పాట మీరు వినరా? మీ అందరి కుటుంబాలలో ప్రాక్టికల్గా రియాలిటీగా జరిగినటువంటి సంఘటన నేను చెప్తా. మీ తాతలు చదువుకున్నారా? చదువుకున్న చేతులు లేదు. గ్రేట్. ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టాలి. ఇంత దగ్గర 100 మంది ఉంటే 100 మందిలో ఒక్కరు చదువుతున్నారు. మాతాకి అమ్మ, మీరు చిన్నపిల్లలు గట్టిగా రా. భారత్ మాతాకి. ఈ యొక్క 125వ జయంతి సందర్భంగా, డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఈ యొక్క ప్రోగ్రాంకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు దుర్శెట్టి అశోక్ గారికి, అదేవిధంగా ఇంకొక న్యాయవాది మన స్టేట్ కౌన్సిల్ మెంబర్ నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఎస్ఐఆర్ జిల్లా కన్వీనర్ అయినటువంటి డాక్టర్ పుప్పల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ యొక్క పట్టణ అధ్యక్షుడైనటువంటి కొక్కు గంగాధర్ గారికి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడైనటువంటి
అశోక్ గారికి, సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా విద్యార్థినులకు కూడా నేను ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గురించి మీ అందరికీ తెలియాలన్నమాట. అసలు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ అంటే ఎవరు, వారి కోసం ఈ ప్రోగ్రాం ఎందుకు చేస్తున్నాం అనేది మనకు ముఖ్యమైన విషయం. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 1901 సంవత్సరంలో జూలై 6 నాడు కలకత్తాలో జన్మించింది. వారు 1939లో హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసింది. వారి యొక్క 33 సంవత్సరాలు, ఇంతకుముందు ఓరుగంటి చంద్రశేఖర్ గారు చెప్పినట్టు 33వ సంవత్సరంలో కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసినని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ యొక్క శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు వారు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా వారు పనిచేసింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. 370 ఆర్టికల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే స్టార్ట్ చేసింది. జమ్మూ కాశ్మీర్ను సపరేటు చేసి 370 ఆర్టికల్ వారు స్టార్ట్ చేసి అక్కడ ప్రత్యేకమైన ప్రధానమంత్రి, ప్రత్యేకమైన జెండా. మాతాకి రెండు చేతులు లేపి గట్టిగా ఓకే. భారత్ మాతాకి ఇంకుదాం అంటలేదే బాయ్స్ బ్యాక్ బెంచెస్ వెరీ నాటియా. కమ్ ఆన్. భారత్ మాతాకి ఈనాటి కార్యక్రమానికి సభా అధ్యక్షురాలు, మహిళా మోర్చా అధ్యక్షురాలు మమతా గారికి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గారికి, జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ గారికి, స్టేట్ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గారికి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ నరేందర్ రెడ్డి గారికి, పట్టణ అధ్యక్షుడు ఉప్పు గంగాధర్ గారికి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు అశోక్ గారికి, పార్లమెంట్ కో కన్వీనర్ గుంటుక సదాశివ్ గారికి, ఎస్ఐఆర్ జిల్లా కన్వీనర్ ఉప్పాల శ్రీనివాస్ గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భానుప్రియ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ యంగ్ గర్ల్స్, బ్యూటిఫుల్ గర్ల్స్, గుడ్ మార్నింగ్ వన్. ఆర్ యూ ఫీలింగ్ బోర్? ఐ డోంట్ వాంట్ టు మేక్ యూ బోర్. చాలా సింపుల్గా మాట్లాడుతున్నాం. ఇప్పటివరకు మన పెద్దవాళ్ళు మీకు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి జీవిత చరిత్ర, బర్త్, ఎడ్యుకేషన్, ఈ అన్నిటి గురించి చెప్పారు. మీకు ఏమైనా అర్థమైందా? అర్థం చేసుకున్నారా? చెప్పండి. మంచిగా చెప్పింది కదా మన పొలిటీషియన్ గురించి. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఏం చేసిందో మన దేశానికి, ఈ అన్నిటి గురించి చెప్పింది. ఆయన పుస్తకాల్లో పొందుపరచలేదు. మన పిల్లల చదువుల సమస్యల గురించి కూడా మనమే ఆలోచన చేసి పరిష్కరించుకోవాలి. అట్లా తయారు కావాలి ఇప్పటి ఉన్న జనరేషన్. ఓకేనా? మీరందరూ కూడా, మీ అందరికీ నేను ఒక 3 థింగ్స్ చెప్తా. మీ అందరికీ కావాల్సింది క్రమశిక్షణ, దేశభక్తి, నిరంతర అభ్యాసం. ఈ 3 ఆయుధాలు, ఇవన్నీ ఈ 3 వెపన్స్, వీటిని మీరు ఫాలో అయ్యి రానున్న రోజుల్లో మంచి సిటిజన్స్ అవ్వాలి. నేను ఒకప్పుడు స్కూల్లో చదువుతున్న ఒక ప్రాబ్లం గుర్తొచ్చింది, టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారో సిటిజన్, రైట్? సో మీరందరు విద్యార్థులు, ఇయ్యాలని విద్యార్థులు, మీరందరూ రేపటి భారతదేశ నిర్మాణానికి శిల్పులు అవుతారు. సో మీరందరూ మంచిగా గట్టిగా చదువుకోండి. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఆయన గురించి మీరు మళ్ళీ బుక్లో చదవండి, గూగుల్ చేయండి. ఇప్పుడు ఇంతమందికి చెప్పినాం, కానీ మీరు ఆయన గురించి, ఆయన జీవిత చరిత్ర కంపల్సరీ తెలుసుకోవాలి. అండ్ చివరిగా చెప్తున్నాను, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలను మనమందరం స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడుద్దాం. రేపు భారతదేశ నిర్మాణంలో మనమందరం భాగస్వామ్యం అవుదాం. ఇక ఎస్ఐఆర్ గురించి ఇక్కడ ఒక తను చెప్పిండ్రు. మీ అందరికీ ఏమన్నా అర్థమైందా? అర్థం చేసుకోవాలి కదా. ఎస్ఐఆర్ అనేది బాయ్స్ కొంచెం సేపు 2 minutes. ఎస్ఐఆర్ అనేది గర్ల్స్ అందరు వినాలి, మీ పేరెంట్స్కి చెప్పాలి. నేను చాలా సింపుల్గా చెప్తా. ఇట్స్ అ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది భారత ఎన్నికల సంఘం 21 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఇలాంటి బృహత్తర కార్యక్రమం ఎస్ఐఆర్ అనే
అనే బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఏముండదు, ఫేక్ ఓట్స్ డిలీట్ అవుతాయి, ఒరిజినల్ ఓట్స్ ఉంటాయి, కొత్త ఓటర్స్ యాడ్ అవుతారు. కొత్త ఓటర్స్ అంటే మీలాంటి వాళ్ళు ఆఫ్టర్ 18 ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరూ ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇందులో 18+ ఎవరైనా ఉన్నారా? సో మీ వాళ్ళకి ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఖచ్చితంగా SARలో ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొని మీరు ఎన్రోల్ చేసుకోకపోతే మీ వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఓటు హక్కు ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ ఓటర్ కార్డు ఉన్న మీ పేరెంట్స్కి కూడా ఓట్ రైట్ ఉండదు.